ఢిల్లీ లిక్కర్ స్కామ్ సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా పడింది. ఈ నెల 6కి తీర్పు వాయిదా వేసింది కోర్టు. ఈడీ, సిబిఐ 2 కేసుల్లో బెయిల్ పిటిషన్లపై తీర్పును మే 6న వెలువరిస్తామన్నది కావేరి బవేజా. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఇవాళ తీర్పు వస్తుందని అంతా అనుకున్నారు, కానీ మే 6కి వాయిదా వేసింది. అప్డేట్స్ ఏంటి గోపి? ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పైన ఈ రోజు తీర్పు వెలువడాల్సి ఉంది. కానీ ఈ తీర్పుని మే 6వ తేదీకి వాయిదా వేస్తున్నట్లుగా జడ్జి కావేరి బవేజా వెల్లడించడం జరిగింది. మే 6వ తేదీనే సిబిఐ కేసుతో పాటుగా ఈడీ కేసులో, మనీ లాండరింగ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పైన కూడా తీర్పు ఇప్పటికే రిజర్వ్ అయింది. సో ఆ రోజే ఈ 2 కేసులకు సంబంధించిన బెయిల్ పిటిషన్ల పైన కూడా తీర్పు వెలువరిస్తా అని చెప్పి ఈరోజు జడ్జి కావేరి బవేజా కవిత తరపు న్యాయవాది మోహిత్ రావుకి కోర్టులో స్పష్టం చేయడం జరిగింది. సో 2 కేసుల్లో కవితకు బెయిల్ వస్తుందా రాదా అనేది మే 6వ తేదీన స్పష్టం కాబోతోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో మార్చి 15వ తేదీన కవిత ఈడీ కేసులో అరెస్ట్ అయ్యారు. అలాగే ఏప్రిల్ 11వ తేదీన సిబిఐ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తీహార్ జైల్లో, జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. సో ఈ 2 కేసుల్లో కూడా బెయిల్ ఇవ్వాలి, కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, కవిత బెయిల్ కి అర్హులారు. అలాగే బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో స్టార్ క్యాంపెయినర్ గా పాల్గొనాల్సి ఉంది. అలాగే వైద్యపరమైన కారణాలు, అలాగే మహిళగా కూడా ఆమెకి అనారోగ్య కారణాల రీత్యా కూడా బెయిల్ ఇవ్వాలి అని చెప్పి ఇటు వాదనల సందర్భంగా కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. విక్రమ్ చౌదరి అలాగే నితీష్ రాణా కవిత తరపు వాదనలు వినిపించడం జరిగింది. సుదీర్ఘంగా సిబిఐ కేసులో అలాగే ఈడీ కేసులో 3 రోజుల పాటు వాదనలు జరిగాయి. 2 కేసుల్లో కూడా కవితకు బెయిల్ ఇవ్వాలి. ఈ కేసులో గతంలోనే కొంతమంది నిందితులకు బెయిల్ వచ్చింది. అలాగే 7 ఏళ్లకు కనిష్టంగా శిక్ష పడే కేసుల్లో ఖచ్చితంగా బెయిల్ ఇవ్వచ్చు నిందితులకి అన్న అంశాలను కూడా కోర్టు దృష్టికి కవిత తరపు న్యాయవాదులు తీసుకెళ్లడం జరిగింది. అలాగే నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే ఈ కేసులో కవితను అరెస్ట్ చేయడం జరిగింది. కానీ కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవు అన్న అంశాలకు సంబంధించి, ముఖ్యంగా నగదును రికవరీ చేసుకోవడం కానీ, నగదు ట్రాన్సాక్షన్స్ నేరుగా కవిత జరిపారు అనడానికి కానీ ఎటువంటి ఆధారాలు లేవు. కేవలం ఇతర నిందితులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే కవిత పైన ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు అన్న అంశాలని కోర్టు దృష్టికి కవిత తరపు న్యాయవాదులు తీసుకెళ్లడం జరిగింది. సో ఇటు సిబిఐ కూడా ఈ కేసులో కవిత కింగ్ పిన్ గా ఉన్నారు. సౌత్ గ్రూప్ కు సంబంధించి 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేయడంలో, అలాగే 100 కోట్లను సమకూర్చడంలో కూడా కవిత కీలక పాత్రధారులు. సో ఆమెకు బెయిల్ ఇస్తే ఈ కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుంది. సాక్షుల్ని అలాగే ఆధారాలని ప్రభావితం చేస్తారు. గతంలో ఎవిడెన్సెస్ ని డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేశారు. మొబైల్ ఫోన్స్ లో ఉన్న డేటాని ఎరేజ్ చేశారు. డిజిటల్ ఎవిడెన్సెస్ లో ఉన్న డేటాని పూర్తిగా చెరిపేశారు అన్న అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సాక్షులను బెదిరించారు అన్న అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్తూ కవితకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి ఇటు ఈడీ, సిబిఐ 2 కేసుల్లో 2 దర్యాప్తు సంస్థలు కూడా కవితకు బెయిల్ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటి వరకు దర్యాప్తు సంస్థలు ఈ కేసులో ఎవరికైతే బెయిల్ వ్యతిరేకించారో సో వారెవరికి కూడా ట్రయల్ కోర్టు స్థాయిలో బెయిల్ అనేది రాలేదు. సో ఒకవేళ ట్రయల్ కోర్టు స్థాయిలో కనుక కవితకు బెయిల్ రాకపోయినట్లయితే కనుక ఈడీ, సిబిఐ 2 కేసుల్లో బెయిల్ రాకపోతే కనుక హైకోర్టుని ఆశ్రయించే యోచనలో కవిత తరపు న్యాయవాదులు ఉన్నారు. సో నెక్స్ట్ మే 6వ తేదీన వచ్చే తీర్పు ఆధారంగా నెక్స్ట్ కవిత లీగల్ బ్యాటిల్ ఏ విధంగా ఉండబోతోంది, హైకోర్టును ఆశ్రయిస్తారా లేక కవితకు బెయిల్ వస్తుందా? ఒకవేళ బెయిల్ వస్తే కనుక ఆవిడ 2 కేసుల్లో విడుదలయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు దర్యాప్తు సంస్థలు వ్యతిరేకిస్తున్న వారు ఎవరికి కూడా ఈ కేసులో బెయిల్ రాలేదు. మనీష్ సిసోడియా ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ తర్వాత మళ్లీ ట్రయల్ కోర్టుకు వచ్చినా కూడా ఆయనకి బెయిల్ రాలేదు. కాబట్టి సో కవితకు బెయిల్ వస్తుందా రాదా దర్యాప్తు సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. అలాగే ఈ కేసులో అరెస్ట్ అయిన ఏకైక మహిళ కవిత కాబట్టి సో ఒక్క మహిళగా ఆమెకున్న ముఖ్యంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 45 కింద ఆమెకి ముఖ్యంగా మహిళగా బెయిల్ ఇవ్వచ్చు అన్న అంశాలను కూడా ఇటు కవిత తరపు న్యాయవాదులు ఈడీ కేసులో వాదనలు వినిపించారు. కాబట్టి సో ఒక మహిళ అన్న కన్సర్న్ మీద ఆమెకు బెయిల్ వస్తుందా రాదా, అలాగే ఈ కేసులో దర్యాప్తు సంస్థల వాదనలు పరిగణలోకి తీసుకుంటే కనుక కవితకు బెయిల్ ఇచ్చే అవకాశం లేదు. కానీ ఈ కవిత తరపు వాదనలు పరిగణలోకి తీసుకుంటే కనుక ఆవిడకి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కవితకు బెయిల్ వచ్చినా ఇటు దర్యాప్తు సంస్థలు హైకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంది, ఉన్నత స్థాయి కోర్టుని. ఒకవేళ బెయిల్ రాకపోతే కవిత ఉన్నత స్థాయి కోర్టుని ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. రైట్, థాంక్యూ గోపి.